ఈరోజు నాకు దెంగులు తప్పరా. ఈ డొక్కు బండి ఒకటి వేసుకొచ్చాను, తొందరగా డెలివరీ చేద్దామంటే. ఏడబ్బాయి డెలివరీ బాయా, ఈ నా యాళ్ళకి ఏం పని ఉండదు. రారా తొందరగా రారా ఫోన్ చేసి చెప్పా. అప్పుడు వచ్చాడు. మేడం ఏమనుకోబాకండి మేడం, లేట్ అయిపోయింది మేడం. ఈ రోజు నా బండి రిపేర్ అయిపోయింది మేడం. 7 రోజులు బండి వేసుకొచ్చాను మేడం. బండి కూడా బాగాలేదు మేడం. ఏమనుకోకుండా ఆర్డర్ తీసుకోండి మేడం, రిటర్న్ ఇవ్వకండి మేడం, మళ్ళీ నా ఉద్యోగం పోద్ది మేడం. కాదురా, నువ్వు డెలివరీ బాయే కదా, నువ్వు ఒక మంచి బండి కొనుక్కోవచ్చు కదా. ఓనా నా మాట గంట అయింది ఆర్డర్ పెట్టినేనా, ఆకలికి తట్టుకోలేక నా మాట అన్నంలో నీళ్ళు పోసుకుని ఎరా తెగానరా సత్తు కూడా నీ దెబ్బకా. మేడం సారీ మేడం, ఏమనుకోబాకండి మేడం, ఇంకోసారి ఇది రిపీట్ చేయండి మేడం. ఒరే నువ్వు రిపీట్ చేసేదానికి నీకు ఉత్సాహం ఉంటే కదంట్రా, తీసిపోయి దెంగేలాగా చేస్తా చూడు. నాకు ఈరోజు ఆకలితో మాడిచ్చావు కాబట్టి నీ ఉత్సాహం ఉండదు, నా మాట ఉండదు. నీ స్థాయి ఎంత, నీ బతుకెంతరా, నువ్వా ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి నా కొడక. నువ్వు పో మర్యాదకి నుంచే లోఫర్ నా యాల. నిద్రలేసి ఎవరు మొహం చూసాను రా నాయన. ఈరోజు స్కూల్ గోల్ లేట్ అయిపోయిందిరా. సార్లో పిల్లకలు అందరూ ఎగతాలు తెంగతారు నన్ను. ఈడు చూడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడైంది బడి వేరే. అసలు ఏమన్నా సెన్స్ ఉందంటారు నీకా? టైం ఎంతరా ఇప్పుడు? పిల్లకాయలు అందరూ అన్నానికి వెళ్ళి ఉన్నారు. 12-1 గంట అవుతుంది టైం. ఇప్పుడు అంటారా స్కూల్కి వచ్చేదే? అసలు ఏమన్నా బాధ్యత ఉందంటారు నీకు? సార్ ఇలాగ ఎప్పుడు నేను ఇంక చేయను సార్, ఇంక కరెక్ట్గా వచ్చేస్తాను సార్ స్కూల్కి. సార్ నన్ను నమ్మండి సార్, ఒక్కసారి నన్ను నమ్మండి సార్, ఒక్కసారి నన్ను స్కూల్లోకి రండి సార్. ఒరే నీలాంటి వాళ్ళు నీ స్కూల్లో ఉండిస్తే మిగతా స్టూడెంట్లు కూడా చెడిపోతారా. నిన్ను ఇప్పుడే ఖండించి తరిమేయాలరా నిన్ను. నీ వల్ల 4-5 స్టూడెంట్స్ కూడా ఉన్నే 4 ఎగదెంగ తట్టున్నారా నీ శైలి చూసా. నైనా నువ్వు దెంగ ఇంకా టీసీ ఇచ్చేస్తావు నీకు. అడిగి రస్తా బడికి దొంగ తిండికి తిప్ప, బడికి దొంగ తిండికి తిప్ప. చూడు తలకి ఎట్టు ఉంచుకుపోతున్నాడు. బడి కరెక్ట్గా వచ్చి దిలీజిడికి పనికి మాలిన మాటకి. మళ్ళీ ఏదో నా కొడుకోడు బడి ఎగదెంగి ఓడి వల్ల మనం కూడా చెడిపోతాం.